సో కాల్డ్ సాఫ్ట్వేర్ జాబ్ లో ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా మేనేజ్మెంట్ వీటన్నిటిలోనూ కలిపి స్టడీస్ ఉంటాయి. చాలా అండర్ రేటెడ్ అనమాట. అంటే చాలా మందికి తెలియదు, బట్ మంచి వర్త్ ఉన్న జాబ్. ది బిగ్గెస్ట్ ఐటీ, ద గ్రేట్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది సాఫ్ట్వేర్ జాబ్. సో కాల్డ్ సాఫ్ట్వేర్ జాబ్ లో ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళందరూ ఐటీ వైపు వెళ్ళొచ్చు అనమాట. సో ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా మేనేజ్మెంట్ వీటన్నిటిలోనూ కలిపి స్టడీస్ ఉంటాయి. ఎవరైతే క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ డ్రివెన్ ఆటోమేషన్, ఐఓటీ, స్మార్ట్ టెక్నాలజీస్, ఐటీలో వచ్చేదే ఇదమ్మా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మెయిన్ గా ఇన్కార్పొరేట్ అయ్యేది ఏంటి అంటే ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఐఓటీ అనేది నేర్చుకుంటారు. మంచి టాపిక్ ఇది కూడా. సో సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు, అందరికీ తెలుసు. ఐటీ చదివిన వాడు సాఫ్ట్వేర్ డెవలపర్ అవుతారు. క్లౌడ్ ఇంజనీరింగ్, ఏఐఎంఎల్ ఇంజనీరింగ్, డిజిటల్ ఫోరెన్సిక్ అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ అనాలిసిస్, ఐటీ కన్సల్టెంట్. ఇదొక మంచి జాబ్. ఈ రోజుల్లో చాలా అండర్ రేటెడ్ అనమాట. అంటే చాలా మందికి తెలియదు, బట్ మంచి వర్త్ ఉన్న జాబ్ ఐటీ కన్సల్టెంట్. ఇది కూడా మీరు ఓన్ ఫర్మ్ పెట్టుకుని మీరు చేసుకోవచ్చు అనమాట. మంచి జాబ్. అయితే కట్ ఆఫ్స్ ఆల్రెడీ నేను ఇక్కడ పెట్టాను, చూసుకోండి. టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ లో 2024 లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి. ఇది కూడా దాదాపుగా జనరల్ కేటగిరీ వాళ్ళకే 20,000 దగ్గర కట్ అవుతోంది అంటే ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 30-40,000 ర్యాంక్ వచ్చినా కూడా మనకి ఐటీలో జాబ్స్ అయితే వస్తాయన్నమాట. ఐటీలో కూడా సేమ్ సి లాంగ్వేజ్ నేర్చుకుంటారు, పైథన్ నేర్చుకుంటారు, డేటా స్ట్రక్చర్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటింగ్ నెట్వర్క్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, వెబ్ టెక్నాలజీస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని మీరు ఇక్కడ నేర్చుకుంటారనమాట.